ఈ మధ్యకాలంలో చాలామంది నాతో చెప్పిన ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, దేని మీద ఇంట్రెస్ట్ ఉండడం లేదని. దీంట్లో ఫేజెస్ ఉన్నాయి. వి లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ జాబ్, ఫైనల్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. దాదాపు ప్రపంచంలో ఇరుక్కుపోయిన అందరికీ ఇట్లా అనిపిస్తుంది. బికాస్ వాడు అనుభవించే ఆనందము కానీ, వాడు పడుతున్న బాధ కారణం కానీ వాడు కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్స్. అందుకని అట్లా అనిపిస్తుంది ఏదో ఒకరోజు. సో దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న స్టేట్మెంట్. ఎవరన్నా అన్నారనుకో, నాకు లైఫ్ అంటే ఇంట్రెస్ట్ పోయిందని, దాని యొక్క అండర్లయింగ్ మీనింగ్ ఏంటంటే, నాకు నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ పోయింది, అంతే. సో లెర్నింగ్ అనేది అవసరం కోసం కాదు, లెర్నింగ్ అనేది ఉద్యోగం కోసం కాదు, లెర్నింగ్ అనేది జస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం, మనీ ఎర్న్ చేయడం కోసం కాదు. లెర్నింగ్ అనేది నీ జీవన విధానం, నీ జీవితం యొక్క మూల సూత్రం, కోర్ సీడ్ అని తెలుసుకోవాల్సిన మనిషి తెలుసుకోకుండా జస్ట్ ప్రపంచం కోసం, లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం, డబ్బు సంపాదించడం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, అవార్డు కోసం నేర్చుకుంటున్నాడు. సో వీటి కోసం నేర్చుకుంటున్నావు కాబట్టి ఇట్ ఈజ్ కండిషనల్. అవి ఎప్పుడైతే నువ్వు అనుకున్నట్టు రిఫ్లెక్ట్ అవ్వడం లేదో నీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పెయింటింగ్ వేస్తున్నాడు, మనకు తెలిసిన సబ్జెక్టు. ఇట్లాంటి వాళ్ళని బొచ్చడం మంది చూసా. ఒక ఉత్తుంగ తరంగం, ఎగిసిపడే తరంగంలాగా స్టార్ట్ చేస్తారు, కానీ వాడి మైండ్లో ఆసక్తి పెయింటింగ్ మీద లేదు. వాడు మెయిన్లీ పెయింటింగ్ వేస్తున్నది వేరే వాళ్ళ చేత గుర్తింపు పొందాలి. అందుకని అది మేనిఫెస్ట్ కాదు. ఎప్పుడైతే మేనిఫెస్ట్ కాదో ఇంట్రెస్ట్ పోయిందబ్బా అంటాడు. వాడు అబద్ధం చెప్తున్నాడు మనకి. ఇంట్రెస్ట్ పోలేదు, బట్ నువ్వు అనుకున్నట్టు ప్రపంచం స్పందిస్తలేదు. ఒకడు పెయింటింగ్ అతిగా చేస్తాడు, ఎందుకు ప్రపంచం స్పందించి ఆర్డర్స్ ఇస్తుంది, లేకపోతే అప్రిషియేషన్ ఇస్తుంది, వాడికి ఓవర్. సో దే బికమ్ వర్క్ హాలిక్. సో ఇది కరెక్ట్ కాదు. ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదని ఆసక్తి కోల్పోవడం కరెక్ట్ కాదు. బికాజ్ యూ మేడ్ యువర్ లెర్నింగ్ కండిషనల్. సో లెర్నింగ్ అనేది అన్కండిషనల్ ఉండాలి. సో జీవితం మీద ఆసక్తి పోయిందంటే నేర్చుకునే ఆసక్తి పీకింది లైఫ్లో. ఇప్పుడు రియల్ క్వశ్చన్ వస్తుంది, మరి ఏం నేర్చుకోవాలి అంటే దానికి సింపుల్ ఫండా. ఇది పుస్తకాలు లేనిది, నేను డిస్కవర్ చేసింది, నేను ఆచరిస్తున్నది. ఎవరిని నచ్చితే తీసుకోవచ్చు, లేదు చెత్తబుట్లో పడేయచ్చు. ఏ పని చేస్తున్నావో అది జీవితకాలం చేసేది. రెండోది, అనవసరమైన ఫోకస్ కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ కానీ ఉండకూడదు. ఎప్పుడైనా స్పెషల్ ఇంట్రెస్ట్ తోసి నువ్వు బ్రీత్ చేసినావా, అది జరుగుతుంది. ఏది లైఫ్ అంతా జరుగుతుందో అది జరుగుతుంది. ఏదైతే కొంతకాలం చేస్తావో అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ అవసరం, ఎక్కువ క్యూరియాసిటీ అవసరం, ఎక్కువ ట్రైనింగ్ అవసరం, ఎక్కువ ఫోకస్ అవసరం. సో నువ్వు చేసే పని లిమిటెడ్ అయితే ఇవన్నీ అవసరం. నువ్వు చేసే పని అన్లిమిటెడ్, అన్కండిషనల్, లైఫ్ లాంగ్ అనుకున్నావు అనుకో, దెన్ యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఫోకస్. ఎప్పుడైనా ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి తింటావా? తింటావు. లైఫ్ అంతా చేసే ఏ పనిలోనూ ఎక్స్ట్రా ఫోకస్ లేదు. మెడిటేటివ్నెస్ ఉంది ఖచ్చితంగా. సో మెడిటేటివ్నెస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ ఎక్స్ట్రా ఫోకస్. ఇది అర్థం చేసుకోవాల్సిన సైద్ధాంతికమైన విషయం. ఎవరో చెప్పారు మెడిటేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్. నో, అది ఎలిమెంటరీ అండర్స్టాండింగ్. ఎవరు చెప్పినా కూడా మెడిటేషన్ ఈజ్ గోయింగ్ బియాండ్ కాన్సన్ట్రేషన్. ఏకాగ్రత కాదు, అనేకాగ్రత. ఏకకాలంలో నీ చుట్టూ ఉన్న అన్నిటి పట్ల ఒక సమానమైన ఎరుక కలిగింది. సాధన అవసరం కొంత. సో లైఫ్లో ఇంట్రెస్ట్ పోయింది అని ఎవరైతే అంటున్నారో, దే హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాని కారణంగా వాళ్ళు పనిని శిక్షిస్తున్నారు. వాళ్ళు చేసే పనిని మొట్టమొదటనే ప్రపంచానికి లింక్ పెట్టి సచ్చారు. ఎవడైనా చదివేవాడు రెండు రకాలు ఉంటాడు. ఒకడు ఉద్యోగం కోసం, వాడు చదవడం కోసం చదువుతున్నాడు, నేర్చుకోవడానికి చదువుతున్నాడు. ఆ నేర్చుకొని ఏదో అవార్డు వస్తుందో లేకపోతే ఉద్యోగం వస్తుందో కాదు, నేర్చుకోవడంలో వాడికి ఒక చిన్న కిక్ ఉంది. ఉద్యోగం కోసం చదివేవాడు ఉద్యోగం రాగానే ఆపేస్తాడు. ఇది నా ఫ్రెండ్స్ లైఫ్లో చూసిన. చదివారు ఉద్యోగానికి ముందు, గంటలు చదివారు,
ఉద్యోగం వచ్చిందా కథ, పుస్తకాలతో సంబంధం కట్. అది తప్పు. ఇప్పుడు వాడి ఫోకస్ బేసికల్లీ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాబ్. చదవడం మాధ్యమం అయింది, అందుకని దాన్ని పట్టుకున్నాడు. వాడికి చదవడం ఆసక్తి లేదు. ఎవరైనా గవర్నమెంట్ ఇలా అన్నది అనుకో, మీరు చదవక్కర్లేదు, ఇంటర్వ్యూ లేదు, వచ్చేస్తుంది జాబ్ అంటే చాలామంది చదవకుండానే పోతారు. అది కండిషనల్గా పెట్టారు. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు, టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవాడు, జూనియర్ లెక్చరర్, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 వాట్ ఎవర్. చదువుతున్న దానికి కారణం 90% ఆఫ్ ద పీపుల్ చదువు మీద ఇంట్రెస్ట్తో కానే కాదు. అది చదివితే తప్ప ఉద్యోగం రాదు కనుక. చదువు వల్ల గుర్తింపు రాదు, చదువు ద్వారా వచ్చిన ఉద్యోగం వల్ల నీకు గుర్తింపు వస్తుంది. సో నీ ఐడెంటిటీ కోసం చేస్తున్నావు ఇదంతా. ఎప్పుడైతే నీ ఐడెంటిటీ దానివల్ల రాలేదో, నువ్వు అనుకున్నది ఫుల్ఫిల్ కాలేదో, యూ లూజ్ ఇంట్రెస్ట్. అంటాడు ఇంటర్వ్యూ ఉంటుంది చూడు, నా లడ్డూలో అనేది అంటారు వాడు, నాకు పోయిందండి ఇంట్రెస్ట్ ఇదంటే అది అంటారు కదా. ఎందుకు పోయింది అంటే యూ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ అంతే. నువ్వు బయటికి చెప్తున్నది ఒకటి, నా కొడక లోపట ఉన్నది ఒకటి నీకు, అది కారణం. అది చెప్పు, నిజం చెప్పు. అట్లా కాకుండా నేను చెప్తున్నా, పుస్తకం రాసే ఆసక్తి నాకు పోదు. ఈ టాక్ అయిపోగానే ఐఎమ్ గోయింగ్ టు రైట్ సంథింగ్. ఎందుకు? నిరంతరము నువ్వు ఆ పనిలో ఉండడం వల్ల నీ మైండ్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. మనసుని వర్తమానంలో ఉంచగలిగే ఏకైక మాధ్యమం పని ఒక్కటే. కానీ మనసుని వర్తమానం నుంచి తప్పించి ఏకైక పని ఒక్కటే. అది ప్రపంచానికి లింక్ చేసి సక్సెస్ కోసం చేసే పని నువ్వు వర్తమానంలో ఉంచదు. బికాజ్ ఇట్ ఈస్ ఫ్యూచర్లో లింక్ అయింది. అది డబ్బు కోసం చేసే పెయింటింగ్ నువ్వు వర్తమానంలో ఉంచదు, ఫ్యూచర్కి లింక్ అయింది. అది నువ్వే డబ్బు కోసం పెయింటింగ్ వేసావు, చేయొద్దనట్లే, కానీ డబ్బు రాలేదు, వాడు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు నీ పెయింటింగ్ చూస్తే నీకు కోపం వస్తుంది. అట్లా కాకుండా, సార్ మీరు డబ్బు ఇస్తా అంటున్నారు, మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పెయింటింగ్ చేయడం ఇష్టము. ఈ చిన్న మాటతో ఒక క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది నీ లైఫ్లో. వాడు ఇప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇప్పుడు నీ పెయింటింగ్ అలంకరించుకున్నావు చక్కగా. ఎవరు అన్నారు, అరే నువ్వు అతని కోసం లేదు అతని కోసం చేయలేదు, నాకు పెయింటింగ్ ఇష్టం కనుక చేశాను. అతను అడిగాడు అంతే. అతని కోసం ఎవడు చేస్తాడు? కుక్క ఎవరి కోసం మురగదు, తనకు మురగడం ఇష్టం కాబట్టి మురుగుతుంది. ప్రకృతి నియమం ఇట్లుంటుంది. ప్రపంచ నియమం ఏంది? నా ఉద్యోగం డ్యూటీ 8 to 10 అప్పుడే మురుగుతా అంటుంది. మీదట నీకు ఇలా ఆసక్తి లేదు. సో ఇంతకుముందే ఎవరు అడిగారు కాబట్టి కాన్వర్జేషన్ చేస్తున్నా. ఒక ఎక్సలెంట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, లైఫ్ అంతా ఒక పని పెట్టుకోవాలి, ఒక జంతువులా జీవించాలి అంతేనా అని అడిగారు. నేను అబ్సల్యూట్లీ నో. కుక్క లైఫ్ అంతా మురుగుతుంది, కానీ అది ప్రగతి ఎక్స్పీరియన్స్ చేయదు. జస్ట్ ఎట్లా మరుగుతుందో ఆ లైఫ్ అంతా అలాగే మరుగుతుంది. ఇట్స్ మొనాటనస్. అట్లా కాకుండా ఇప్పుడు ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు చేసే వంట మొనాటనస్, ప్రగతి లేదు. కుక్క మురిగినట్టు వీళ్ళు రోజంతా వంట చేస్తున్నారు. పోలిక కోసం చెప్తున్నా, మళ్ళీ కుక్కలు అనుకుంది రైట్. నా ఉద్దేశం అది కాదు. కుక్క చాలా మంచి జంతువు, మనిషితో పోల్చకూడదు. ఇట్ ఈస్ ఫార్ మోర్ బెటర్ దాన్ హ్యూమన్. ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. కాస్త శ్రద్ధ అవసరం. కుక్క ఎలాంటి గ్రోత్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా మొనాటనస్ ఒక లూప్లో మరుగుతుంది. అది రేపు అది ప్రగతి కోసం చూస్తలేదు. మనిషి వైలిన్ వాయిస్తున్నాడు, ఈరోజు సా బా సా, రేపు సా పా సా, మారింది, ప్రగతి వచ్చింది. కానీ ఈ ప్రగతిని నువ్వు ప్రపంచానికి లింక్ పెట్టలేదు కాబట్టి దిస్ ఈజ్ జెన్యూన్ గ్రోత్ అండ్ యు ఎంజాయ్ ఇట్. అది నీ లైఫ్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సచ్ ఏ సింపుల్ ఫండా. సో మనకి ఏదైనా ఆసక్తి పోయిందంటే కారణం మనకు నిజంగా ఆ పని మీద ఆసక్తి లేదు, మనం మన పనిని వేరే వాటికి తాకట్టు పెట్టాము. ఇది క్లియర్. ఇప్పుడు నాకు లైఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను తాకట్టు పెట్టలే. సక్సెస్ అయినా నాకు లైఫ్ అంటే ఇంట్రెస్ట్, ఫెయిల్ అయినా లైఫ్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు చూసే వీడియో 1 కోటి మంది చూసినా నాకు ఇంట్రెస్టే, ఎప్పుడు చూడకపోయినా నాకు ఇంట్రెస్టే. నాకు ఆసక్తి ఉంది కనుక చేస్తున్నాను, జనాలు చూస్తారని కాదు. రెండో వాడు జనాలు చూస్తారని చేస్తున్నాడు, చూస్తే ఆనందపడతాడు, చూడకపోతే బాధపడతాడు. ఈ రెండిట్లో ఏది నువ్వు చూస్ చేసుకుంటుంటే అది చూస్తే ఫస్ట్. ఇది ప్రకృతి, అది ప్రపంచం. సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు, ఎందుకంటే మానవ జాతి ఒక్కటే ఈ ఇంట్రెస్ట్ ఉండడం, ఇంట్రెస్ట్ లేకపోవడం అనే విషయాల్లో పడి కొట్టుక చస్తూ ఉంటుంది.
ప్రకృతిలో అది లేనే లేదు. ప్రకృతిలో జస్ట్ శుద్ధమైన కర్మ ఉంది, నిష్కామ కర్మ ఉంది, ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. అది అవార్డ్స్ కోసం మొరగదు కుక్క, అవార్డ్స్ ఇస్తారని పూలు విరబోయవు, అవార్డ్స్ ఇస్తే వర్షం రాదు. అది వాటి స్వభావం కనుక అవి అట్లా ఉన్నాయి. మరి నీ స్వభావం ఏమిటి? సో వర్తమానంలో ఉండడం నీ స్వభావం, విరబోయడం ఫ్లవర్ యొక్క స్వభావం. మరి ఫ్లవర్ పాటను తీసుకుపోయి నీళ్ళు లేని చోట పెట్టు, విరబోయదు. ఆ స్వభావానికి భూమి ఆధారం. అట్లా నీ స్వభావానికి పనే ఆధారం. ఆ పని మొనాటనస్ ఉండకూడదు, దాంట్లో నిరంతరం లెర్నింగ్ ఉండాలి. ఆ లెర్నింగ్లో నువ్వు ప్రగతిని అనుభవించాలి తప్ప పోలిక ఉండకూడదు. గింతే. ఇది అర్థం ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పిన కొంచెం కాంప్లికేట్ అనిపించచ్చు, బట్ ఇందులో ఏ కాంప్లెక్సిటీ లేదు. వెరీ సింపుల్. అయితే ప్రపంచపరంగా ఎవరైతే ఇట్లా ఆసక్తి లేదు అన్నప్పుడు సైకాలజిస్టులు ఇచ్చే అడ్వైజులు కొన్ని ఉన్నాయి. సో ఏవేవి నీకు ఆసక్తులు ఉన్నాయో వాటి పట్ల ఒకసారి తిరిగి శ్రద్ధ పెట్టు అని చెప్తారు. ఆశ్రమాలు గురువులు ఏమంటారు? మెడిటేషన్ చెయ్యి, లేదా పూజ చెయ్యి, లేదా అన్నదానం చెయ్యి, డూ సంథింగ్. అట్లా చేస్తూ ఉండగా నీకు ఆసక్తి వస్తుంది. కానీ చేస్తూ ఉండగా దాన్ని మళ్ళీ లింక్ పెట్టావనుకో, ఇట్ బికమ్ జాబ్ అగైన్. అన్నదానం చెయ్యి, కానీ అన్నదానం వల్ల గుర్తింపు కోరుకున్నావా? ఏ రోజు గుర్తింపు రాదో అన్నదానం మీద ఆసక్తి వీక్తుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంది పెయింటింగ్ అని, జాబ్కి అంత ఇంట్రెస్ట్ పోయింది, పెళ్ళామంటే ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు పెయింటింగ్ పట్టుకున్నా, మళ్ళీ పెయింటింగ్ నువ్వు సక్సెస్ కోసం లింక్ పెట్టావా? పీకింది. వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఇంట్రెస్ట్. ఎవరి ఇంట్రెస్ట్ ఎప్పటికి పోదంటే ఎవడైతే ఈ ప్రాపంచిక విషయాలకు దాన్ని తాకట్టు పెట్టలేదో వాడొక్కడే నిరంతరం సజీవంగా ఉంటాడు, ఒక చెట్టు ఉన్నట్టు. మిగతా వాళ్ళంతా మెల్లగా వాడిపోతారు, ఆకలి రాలిపోతాయి, ఎండిపోతారు, ఏమో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాడు. బికాజ్ వాడి ఆనందము వాడిలో స్థితమై లేదు, వేరే వాడి యొక్క ఎక్స్ప్రెషన్ మీద ఆధారపడింది. అది వచ్చింది ప్రాబ్లం. సో సైకాలజిస్టులు చెప్పే ఎగ్జాంపుల్స్ ఓకే, ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడతాయి. సత్సంగంలో పో, మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండు, మంచి ఆలోచనలు చేసే వాళ్ళ దగ్గర ఉండు. నీకు ఎట్ట తెలుస్తుంది ఒకడు చేసే ఆలోచనలు మంచిగా చెడని? హౌ డు యు నో? ఆచరిస్తేనే తెలుస్తుంది. ఉత్త కూర్చొని మూసుకొని కబుర్లు చెప్పే బ్యాచ్, ఆ కబుర్లు చెప్పే బ్యాచ్ డిసప్పేర్ అయితే దమ్మ ఖరాబ్ అవుతుంది నీకు. సో నీ ఇంట్రెస్ట్ కబుర్ల మీద ఉందా, తద్వారా పొందే ఆనందం మీద ఉందా? కబుర్ల మీద ఉంది నీకు. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ గాసిప్స్. మూవీ గాసిప్స్ ఉన్నాయి, ఫ్యామిలీ గాసిప్స్ ఉన్నాయి, ఇదంతా ఒక స్పిరిచువల్ గాసిపింగ్ కూడా ఉంది. మీ ధ్యానానుభవాలు చెప్పండి. నాకు రాత్రి శివుడు కనిపించాడు, పాము ఇట్లా ఇట్లా 4 ఇట్లా అన్నది. ఎక్సలెంట్. ఇది ఇమాజినేషన్, ఇది అనుభవం ఎట్లయితుంది? నువ్వు శివుడిని చూసావు, శివుడిని సినిమాలో చాలాసార్లు చూసావు, బట్ ఆల్మోస్ట్ అదే గెటప్లో వస్తాడు నీకు దర్శనం ఇవ్వడానికి తయారయ్యి. ఐసన్ అయోత. శివుడి పనిలో ఉన్నాడు, నువ్వు నీ పనిలో ఉండు. శివుడిని అర్థం చేసుకునే పద్ధతి ఇది, ప్రకృతిని అర్థం చేసుకునే పద్ధతి. చెట్టు పనిలో ఉంది, నువ్వు నీ పనిలో ఉండు. ఇంట్లో ఉన్న కుక్క దాని పనిలో ఉంది, నువ్వు నీ పనిలో ఉండు. ఆ పని ఏమిటి? చెట్టుకు భూమి కనెక్ట్ అయి ఉన్నట్టు నీవు కనెక్ట్ అయ్యాల్సిన ఒకనొక మాధ్యమం వర్క్. ఆ వర్క్ అన్కండిషనల్గా ఉండాలంటే ప్రపంచాన్ని పక్కకు జరపాలి. సో సింపుల్. అప్పుడు నీ జీవితం పట్ల నీకు అత్యాసక్తి ఉండదు, ఆసక్తి లేని స్థితి ఉండదు. ఒక రకమైన సహజమైన ఆసక్తి ఉంటుంది. నీదర్ యు ఆర్ ఎలేటెడ్ విత్ జాయ్, లేదా తుపుక్కున సారోలో పడిపోయేది ఉండదు. నువ్వు ఎప్పుడూ ఒక ప్రశాంత చిత్తంతో పని చేస్తున్నావు. మెచ్చుకునే వాళ్ళున్నా చేస్తున్నావు, మెచ్చుకునే వాళ్ళు లేకపోయినా చేస్తున్నావు. దీనికి ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ సినిమా కూడా తీశారు. మనోళ్ళకి సినిమాలను చూస్తే ఆసక్తి వస్తుంటారు, ఎవ్వడికి ఏం అర్థం కాదు. శంకరాభరణం గ్రేట్ ఎగ్జాంపుల్. శంకరాభరణం శంకర శాస్త్రి క్యారెక్టర్ ప్రకృతిలో ఉంది, గింతే. ఆయన పాటలు పాడితే కొన్ని లక్షల మంది విన్న రోజులు, మంచి కారు, ఆయన ఎక్కడ వెళ్ళినా పూల వర్షాలు, ఆయన ఇంట్లో ఎప్పుడు సభలు సమావేశాలు, దేశ విదేశాల నుంచి ఎవరెవరు వచ్చి అతనితో పాటలు పాడించాలనుకోవడం, అడ్వాన్సులు ఇచ్చేయడం, అతను చూడగానే లేచి, ఇవన్నీ చూశాడు ఆయన. హఠాత్తుగా ప్రజలకు ఆసక్తి పోయింది శంకరాభరణం శంకర శాస్త్రి మీద. కానీ సాధన మానుకోలేదు. దాని అర్థం ఏమిటి? తన సాధనకి ఈ పేరు ప్రఖ్యాతులకి డబ్బుకి సంబంధం లేదు. అవి ఉన్నా చేస్తాడు, లేకపోయినా అన్కండిషనల్ ప్రాక్టీస్. అది నిజమైన జీవితానికి పునాది. అట్లాంటి వాళ్ళందరూ
జీవన్ముక్త స్థితిలోకి రావాల్సింది. ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అక్కడ ఆనందం లేదు. ఎక్కడ ఎక్స్పెక్టేషన్ లేదు అక్కడ ఆనందమే ఉంది. ప్యూర్ వర్క్ ఉంది, వర్తమానం ఉంది, నిజమైన ప్రగతి ఉంది. చిన్న గులాబీ తన శక్తినంతా ఉపయోగించి ఇంత ఎదుగుతుంది. మర్రి చెట్టు తన శక్తిని ఉపయోగించి అంత ఎదుగుతుంది. గులాబీ ఈజ్ ఈక్వల్ టు మర్రి చెట్టు. ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది తక్కువ పెరిగింది, అది ఎక్కువ విందో, ఇది ఎంత పెరగాలనో ఇదంతా పెరిగింది, అది ఎంత పెరగాలనో అదంతా పెరిగింది. అట్లా నీకెంత శక్తి ఉందో అంత ఎదుగు, దాన్ని ఆస్వాదించు. ఎదుగుతూ ఆస్వాదించు, ఎదిగిన తర్వాత ఆస్వాదించు. వేరే వాళ్ళ ఒపీనియన్స్ వాటిని ఆధారం చేసుకొని నీ మైండ్ ఫ్లక్చువేట్ కాకుండా చూసుకో. అది వాళ్ళ ఒపీనియన్. పెయింటింగ్ బాగా చేస్తున్న టైసన్, అది వాడి ఒపీనియన్. పెయింటింగ్ అంత బాగాలేదు, అది వాడి ఒపీనియన్. నీకు తెలుస్తుందా లేదా నువ్వు బాగా చేస్తున్నావా లేదా, అది నీది. యూ జస్ట్ స్టిక్ టు యువర్ అండర్స్టాండింగ్, నాట్ సంబడి ఎల్సెస్ ఒపీనియన్. సో శంకరాభరణం శంకర శాస్త్రి అనే క్యారెక్టరు ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ మెడిటేషన్. అది రాసిన విశ్వనాథ్ గారికి 1000 సార్లు కాళ్ళు మొక్కొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ప్రకృతి ప్రపంచ సిద్ధాంతానికి ఎక్సలెంట్ డెఫినేషన్ అది. శంకరాభరణం శంకర శాస్త్రి అవార్డ్స్ వచ్చినా ఏమొచ్చినా తను సంగీత సాధన చేస్తాడు. అవార్డ్స్ రాలేదు, ప్రదర్శనలు లేవు, సంగీత సాధన చేస్తాడు. కన్న కూతురు పెళ్ళికి డబ్బులు లేవు, సంగీత సాధన చేస్తాడు. తనకు చాలా కోపం వచ్చింది, ఎవరో పాట పాడారు, సంతోషపడి సంగీత సాధన చేశాడు. చుట్టుపక్కల ఎవరో పిచ్చి పిచ్చిగా సంగీతం పాడుతున్నారు, వాళ్ళని ఎన్లైటన్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి సాధన చేశాడు. ప్రకృతి నియమం అది. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు మనశ్శాంతి లేకపోవడం అనేది ఉండదు. దే ఆర్ ఆల్వేస్ ఎట్ పీస్. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు? లింక్ చేసి సావలేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఇప్పటికైనా అర్థమవుతుంది. నేను భోజనం చేసిన కానీ అది అరిగించుకునే శక్తి నీలో ఉంది. ఇప్పుడు చెప్పి నేను ఆనందంగా ఉండే అవకాశం ఉందా? నేను తింటే నీకు అరుగుతుంది. అప్పుడు నీ దిక్కు చూసుకుంటే కూర్చొని నేను, లేదా నువ్వు తింటే నాకు ఆకలి తీరుతుంది. అప్పుడు నువ్వు ఎటన్నా కనబడకుండా పోతే, నువ్వు 2 రోజులు తినకపోతే నేను చావను. అట్లా కాకుండా ఇప్పుడు నిన్నే పట్టుకొని ఉన్నా. దీన్నే కోటర్ అన్నారు భజన పరులు. నిన్ను బాగా దువ్వి 1 గంట అయింది తినిపించి నువ్వు ఇట్లా తింటుంటే అమ్మయ్య ఈరోజు పని. సో నవ్ యు ఆర్ ఎటర్నల్లీ డిపెండెంట్ అపాన్ అదర్స్. సో మనిషికి ఉన్న ఒక ఫిత్రత్, ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనిషికి ఉన్న ఒక దుర్దశ ఇదంతే. సో ధ్యానము లేదా మెడిటేటివ్నెస్ యొక్క మూల స్వభావం అర్థం కావాలంటే నీ పని నీ చేతుల్ని పెట్టుకోవాలి. అది సమాజం వల్ల ఎఫెక్ట్ అవనిది అయి ఉండాలి. సరే డబ్బు కోసం పనిచేస్తావా చెయ్యి, దాంట్లో ధ్యానం గినమని చెత్త తీసుకురాకు. డబ్బు కోసం నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగంలో ట్రైనింగ్ ఇచ్చారు, లర్నింగ్ ఇచ్చారు, అది నీకు ఉపయోగపడదు. ఉద్యోగం అయిపోగానే ఆ లర్నింగ్ అంతా బాడమే చేయి. ఇప్పుడు నేను చెప్తున్నది చనిపోయే చివరి క్షణం వరకు నీకు లర్నింగ్ ఉంటుంది. ఇఫ్ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్, ఇలా గూగుల్లో కొట్టి చూడండి, యూట్యూబ్లో శ్రీపాద పినాకపాణి లాస్ట్ డేస్ అని కొట్టండి. 98 ఏళ్ల వయసున్న శ్రీపాద పినాకపాణి డెత్ బెడ్ మీద పడుకొని ఉంటాడు. పళ్ళని ఊసిపోయినాయి, అట్లా కళ్ళంతా ఇట్లుంటాయి. ఆయన శిష్యులు ప్రశిష్యులంతా చుట్టుపక్కల కూర్చొని ఉంటారు. 98 ఏళ్ల వయసు. కృష్ణ లేదు, రామ లేదు, సంగీతమే. శరీరం బాగున్న సంగీతమే, బాగలేకపోయిన సంగీతమే, డబ్బు వచ్చిన సంగీతమే, డబ్బు రాకపోయిన సంగీతం తప్ప వేరేది లేదు. ప్రకృతి నియమం అది. సంగీతాన్ని ప్రకృతికి లింక్ చేశాడు. ఇట్స్ బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఎవరు వచ్చి పాడుతున్నారు, సరిగా అంటే పాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్ఫూర్తి? మూలాన్ని పట్టుకోవడం వల్ల వచ్చింది. అందుకే మూలాన్ని పట్టుకున్న వాడిని 100 మంది పొగిడినప్పుడు వాడు నిశ్శబ్దంగా వింటాడు. ఎందుకో తెలుసా? ఇట్లా ఆలోచిస్తున్నారు నా గురించి. మూలాన్ని పట్టుకున్నవాడు థ్యాంక్ యూ సో హ్యాపీ, బికాజ్ యు ఆర్ డిపెండ్ అపాన్ దేర్ ఒపీనియన్. నీకు తెలియదు నీవెవడో. నేను చాలా అందంగా ఉన్నావు, అబ్బా థ్యాంక్ యూ. ఇంత పరమ దరిద్రంగా ఉన్నావు, వాళ్ళ అంచోడికి ఇట్లా అన్నాడు, ఇట్లా. అట్లా కాకుండా పరమ దరిద్రంగా ఉన్నావు, నా మంచిగా ఉన్నావు అన్న. మీరు అన్నారండి సారు, బట్ ఐ నో వాట్ ఐ యామ్. నాకు తెలిసిపోయింది నేను ఎవడో.
కొంతమంది వచ్చి మెచ్చుకున్నంత మాత్రం నేను గ్రేట్ అయిపోతానే ఏమిటి? అందరూ వచ్చి తిట్టిందా నేను వరస్ట్ అయిపోతానే ఏమిటి? నేనెవరో నాకు తెలుసును, నా పని ఏమిటో నాకు తెలిసింది, నా జీవన విధానం నాకు దొరికింది, నా ఆనందం నాకు దొరికింది. ఇది ఫ్లక్చువేట్ కాదు. ఇంకా శ్వాస ఎట్లయితే ఏ పని చేసినా ఫస్ట్ నడుస్తూ ఉంది, అట్లా నీ పని నడుస్తుంటుంది. అది ఏ ఊరికి పోయినా శ్వాస నడుస్తున్నట్టు ఏ ఊరికి పోయినా నీ పని ఉంది. ఇంకా నేను హరిపురం పోయినా పుస్తక రచన కంటిన్యూడ్. ఇది గొప్పగా చెప్పట్లే, అందరూ చేయవలసింది. ఇది రూపాయి ఖర్చు లేదు. ఏదో పనికిరాని పని పెట్టుకో, కొనసాగించు. కుక్క చేసే పనికి నువ్వు చేసే పనికి తేడా, అది కొనసాగిస్తుంది కానీ ప్రగతి లేదు. బికాజ్ దే డోంట్ హ్యావ్ అవేర్నెస్. వాటికి ద్వైతం లేదు కనుక తెలియదు. నువ్వు ఒక పల్లెటూరులో నువ్వు పుట్టి పెరిగావు, ప్రపంచం ఉందని తెలియదు, ప్యారిస్ ఉందని తెలియదు. నువ్వు ఎలా ఉన్నావో 50 ఏళ్ళైనా అలాగే ఉంటావు. ప్రగతి అనే థాట్ ఎప్పుడు వస్తుంది? ఎవడో నీ ఊరి నుంచి కారు వేసుకుని పోయి అప్పుడు తెలిసింది, నీ అమ్మ ప్రపంచం చాలా మారింది. దెన్ యూ గో ఆఫ్టర్ ఇట్. అక్కడ నీలో బాధలు స్టార్ట్ అవుతాయి వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల. మళ్ళీ పోల్చుకోవడం వల్ల ఆనందం లేదురా బాబు. కానీ మనం చేసే పనిలో ఆనందం ఉంది. ఆ పనిలో ఒక నిరంతరం నేర్చుకునే లక్షణం కలిగి ఉన్నప్పుడు ఒక ఆనందం ఉంది అని తెలిసిపోయింది. నీ నరనరాలకి ఏమంటారు ఇంగ్లీష్లో, నీ బోన్ మ్యారో అన్నిటికీ తెలిసిపోయింది లోపల. కంప్లీట్ రియలైజేషన్ వచ్చింది. సో ఏ పని ఆ పని దానికోసం కాకుండా నువ్వు వేరే వాటి కోసం చేస్తున్నావు, ఖచ్చితంగా ఆసక్తి పోతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఆసక్తి పోతుంది. నేనన్నీ ఒక కాన్వర్జేషన్ అయింది హరిపురంలో. ఒక ఆయన రచయిత, కవి, మంచి మిత్రుడు, తెలంగాణ భాష మీద చాలా గొప్ప ప్రయోగాలు చేశాడు. నాకు రచన మీద ఆసక్తి పోయిందన్న. నేను అన్నాను, రచన మీద ఆసక్తి పోవడానికి కారణం ఆ రచన మీరు సక్సెస్ కోసం చేశారేమో, మీరు అనుకున్న సక్సెస్ రాలేదు, అందుకని ఆసక్తి పోయింది. బికాజ్ ఇట్ ఇస్ కండిషనల్. ఇప్పుడు తనకు ఒక ఐడియా ఇచ్చాను, చేసి చూడండి. ఇట్లా ఒక బుక్ ఇలా రాయండి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతుల కోసం, ఇంకొక బుక్ రాయండి మీకు రచన ఆసక్తి కనుక. చూసేవాళ్ళు ఒకలాగా అనిపిస్తుంది, మీరు మైండ్లో ఉన్నాయి రెండు. ఇప్పుడు పేరు ప్రఖ్యాతుల కోసం చేసేదాన్ని పెద్దగా పబ్లిష్ చేయండి, అతిథుల్ని పిలవండి, శాలువాలు కప్పండి, అదొకటి. జస్ట్ రచన మీద ఆసక్తి కనుక జస్ట్ రచన చేశారు, దాన్ని ముద్రించి అట్లా పెట్టారు. ఏ ఎక్స్పెక్టేషన్ లేదు కనుక ఎవరు వచ్చినా ఇచ్చారు, డబ్బులు ఇస్తేనే ఇస్తానని చెప్పండి, లేకపోతే ఇవ్వను, లేదా నాకు నచ్చాలి మీరు. ఇది జస్ట్ నా కోసం చేసుకున్న మీకోసం కాదు. ఇప్పుడు నా కోసం చేసుకున్న దాన్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నా సమయాన్ని కొంత విలువ గట్టి ఇవ్వండి. నేను ఇంకో పుస్తకం రాసుకుంటే పేపర్లు పెన్నులు కావాలి కదా, కాంట్రిబ్యూట్. ఇవ్వకపోతే నేనేం అనుకోను, కానీ డబ్బు ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. దెర్ ఇస్ ఎ వే. డబ్బు మీద ఏం వ్యామోహం లేదు. సో ఈ రెండింటిలో మీ మనస్సు యొక్క ప్రవృత్తిని మీరు చూసినప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది. అండ్ ఈ సెడ్ హీ విల్ రైట్ ఏ బుక్ ఫర్ హిమ్సెల్ఫ్. అక్కడ ఆగింది చర్చ. అంటే రైట్ అబ్జర్వేషన్. ఇంత చిన్నదానికి ఏమేమో చేస్తున్నారు. పనిని మర్చిపోతే జీవితం లేదు. పనిని లింకు పెడితేవా ఆనందము లేదు. ఖచ్చితంగా పని చేయవలసింది నువ్వు సచ్చే వరకు. ఆసక్తి ఉన్నా ఆసక్తి లేకుండా వండుకొని తినవలసిందే. జస్ట్ మార్చి చూడు, జస్ట్ వండు. ఆ వంటల్లో ప్రకృతి కోసం ట్రై చేయి, రకరకాల పదార్థాలు ప్రయోగాలు చేయి. నీ దగ్గరికి ఎవరికి వచ్చినా వాళ్ళ ఫీడ్ చేయి, వాళ్ళ ఒపీనియన్స్ని పట్టించుకోకు. నాకు సాధ్యమే నేను చేస్తున్నాను అంతే. ఎవరన్నా నీకు నచ్చే విషయం చెప్తే అది ఆచరించగలిగేది అయితే తీసుకో. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది అట్లా, కంప్లీట్ వంటగదిలో ఉంటుందంట. నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. వాళ్ళ హస్బెండ్ తెచ్చిన సగం డబ్బులు ఆమె మొత్తం వంటకే ఖర్చు. ఎవరెవరికో స్వీట్లు పంపిస్తుంది. ఎట్లా పంపిస్తుంది తెలుసా? ఇందులో ఏమేమి వేసినా చెప్పండి చూద్దాం. మొన్న చేసినటువంటిది ఇది కొత్తది, ఇది కొత్త డిస్కవరీ. లేదు అట్లా అడ్డే లేదు భూమి మీద. ఇదేంది మన నూగుల రొట్టె జీలకర్ర రొట్టె కొడితే ఎట్లుంటుంది? కొడదాంపా, ఎంబడే పిండి తడపాలి అప్పటికప్పుడే. 2 రొట్టెలు కొట్టాలి, తినాలి. జీలకర్ర వేడైతే బాగాలేదు, కరెక్ట్ కాదు. ఇది తెలుసుకుంది.
ఎంత జ్ఞానం ఉందో, ఏమేమి చదువుకోలే, అది తప్ప ఇంకేమీ తెలియదు. అందులో ఆమెకు ఆనందం ఉంది, అందులో ఉంటుంది అంతే. చాలామంది చెప్తారు కిచెన్లో ఉంటున్నావు బయటికి రా, మంచిగా ఉంటున్నా, బయటికి ఎందుకు రావాలి? ఎవరు వచ్చినా వండి పెడుతుంది. ఇంకా పండగ పబ్బం వచ్చిందంటే ఆనందానికి అవధులు లేవు. పొద్దున్నుంచి రాత్రి వరకు, రాత్రి పడుకునే వరకు కొత్త పదార్థం ఏమైనా ఉందా అని అనిపించి తన తినదు ఎక్కువ, ఓన్లీ రుచి చూసేదే. హెల్త్ కాన్షియస్ ఉంది. పదార్థం అనేది ఏంటో అర్థం చేసుకోవాలని ట్రై చేస్తాం. తను కనుక ఒక బుక్ రాస్తే వంటల గురించి భలే ఉంటుంది. తనకు రాయడం తెలియదు. నేను చెప్పాను నీ రకరకాల రెసిపీస్ అని నాకు చెప్పు, నేను రాస్తాను. అలాగే సో నేను రాసే 500 పుస్తకాలు బుక్ తప్పకుండా రాస్తా. ఎన్ని చేస్తుందో, ఎన్ని రకాలుగా చేస్తుంది. మళ్ళీ మొండి వైఖరి ఉండదు, తెలుసుకుంటుంది. అనుకున్నా కానీ ఆలోచన అట్లుండే, చేస్తే అట్లా లేదు అంటది. బెల్లం పూతరేకులు చూసాం, చక్కెర పూతరేకులు చూసాం, ఇంకెట్లా చేయొచ్చా ఆలోచిస్తే. ఎక్కువ నిలువ ఉండే పదార్థాలు ఎట్లా, ఏ కాంబినేషన్స్ కలపొచ్చు, ఎప్పుడు అదే ఆలోచన. అలాగనే టీవీలు చూడదు. షీ వాంట్స్ టు డిస్కవర్. నేను ఒకసారి టెస్ట్ చేశా. చాలా ఆకలిస్తుంది, 5 నిమిషాలు తినాలి. 5 నిమిషాలు తినేటివి చాలా ఉంది మన దగ్గర. పుచ్చసాలు చేసింది. దెబ్బ పొయ్యి అంటించి ఇట్లా బియ్యం పిండి ఇట్లా అట్టేసి ఇచ్చినంత ఎక్సలెంట్ ఉంది. ఒక్కటే అట్టు ఇట్లా వేడి వెళ్ళిపోయి ఇట్లా ఉల్లిపాయ దంచి ఇట్లా పోసేసింది దాని మీద, ఇట్లా వెళ్ళిపోయి పోసేసింది. అంటే అంత యూస్ఫుల్. సో ఎక్స్పర్ట్, తనకు తెలియదు తను ఎంత ఎక్స్పర్ట్. తనే ఇచ్చేసి వెళ్ళిపోయింది అంతే. నేను బాగుందంటే బాగానే, థ్యాంక్ యూ ఏమీ లేదు, ఇంకోటి కావాలన్నా, ఇంకోటి కావాలి తీస్తా. మధ్యాహ్నం ఏం చేస్తున్నారు? డ్రై ఫ్రూట్ లడ్లు ఉన్నాయి కదా, అట్లా కాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ నువ్వులు గీగులు వేసి చేస్తే ఎట్లుంటుందని ప్రయోగం చేస్తాను. ఎక్కువ చేయదు, 10 లడ్లు వాళ్ళకి పెట్టి చూడాలి, చూస్తుంది అట్లా, ఎలా తింటున్నారు ఏంటి. ఎవరు అడిగితే రెసిపీ చెప్తుంది, చెప్పదు ఎవరికి. అది తన పిచ్చి, అది అర్హత ఉన్నోడు వస్తే చెప్తుంది. ఇక్కడ పార్కులో 2 ఉంటారు. ఎప్పుడైనా సాయంత్రం పూట పోదాం, వాకింగ్ చేసి ఒక 10 రౌండ్లు అరుగు మీద కూర్చొని ½ గంట మాట్లాడతారా. వెనుక కూర్చొని మొత్తం వంటల గురించి బీభత్సమైన చర్చ ఉంటుంది. ఎంత ఉత్సాహంగా మాట్లాడతారు. బికాజ్ అది వాళ్ళు సక్సెస్ కోసం, వేరే వాళ్ళని మెచ్చుకోవడం కోసం చేస్తున్నది కాదు. దే లైక్ ఇట్. సో మనం ఏదన్నా పని ఎంచుకున్నప్పుడు ఆ పనిని జీవితకాలం కొనసాగించగలిగి, నిరంతరము దాంట్లో లెర్నింగ్ ఉండేట్టు చూసుకొని, దాంట్లో ప్రగతి కనుక వచ్చిందనుకో, నువ్వు వేరే వాళ్ళు చెప్తే ప్రగతి, నువ్వు బాగా చేస్తున్నావు అని వేరే వాళ్ళు చెప్తే నువ్వు నమ్మకూడదు. నీకు తెలియాలి. అప్పుడు ఇంట్రెస్ట్ పోదు. అసలు కాలమే తెలియదు నీకు. ఎప్పుడైతే నువ్వు పనిని వేరే వాళ్ళ కోసం చేస్తున్నావో, పనిని లోపాయకారిగా వాడుకుంటున్నావు, నీ లక్ష్యం వేరే ఉంది. ఒకసారి రవీంద్ర భారతిలో వెళ్తే ఒక కథక్ డ్యాన్సర్ వచ్చాడు. అతను ఒక 55 ఏళ్ళు ఉంటాయి. అతను స్టేజ్ మీద చెప్పిన మాట నేను ఆశ్చర్యపోయినా. నేను కథకు నేర్చుకున్న రోజు అనుకున్నా, కథకు నేర్చుకుంటే పద్మశ్రీ వస్తుందని. కానీ ఇంకా ప్రభుత్వం గుర్తిస్తలేదని బాధపడుతున్నాడు. కథకు అయిపోయింది, కథకుని మర్డర్ చేసేసాడు. ఇది ఎక్కడి కథకు ఇది? అండ్ యు ఆర్ లెర్నింగ్ టు బీ అవార్డెడ్. అయిపోయింది, దాని మర్డర్ అయిపోయింది. ఆయన ఎంత సాధన చేసినా ఆ సాధన ఫలితంలో బాధనే ఉంది. బికాజ్ అది ప్రపంచానికి లింక్ చేయబడ్డది, ఎక్స్పెక్టేషన్ వచ్చింది. సాధన కొరకే. దాని సాధ్యము, దాని ఫలితము, దాని గమ్యం, దాని లక్ష్యం నీవే అయినప్పుడు ఒక గ్రేట్ క్వాలిటేటివ్ ఒక పారాడైమ్ షిఫ్ట్ జరుగుతుంది. ఇది వేరే వాళ్ళు చెప్పడం వల్ల తెలుసుకునేది కాదు, ఎవరికి వాడు తెలుసుకోవాల్సింది. ఈరోజు పొద్దున కాన్వర్జేషన్లో మరి ఏం పని ఎంచుకోమంటారు అంటే అది ఎవడు చెప్పాడు. తీసుకో 6 months ఏదో పని ఎంచుకో, ఇంక వదిలిపెట్టకు. ఇన్ జనరల్ 10 పనులు చెప్తా, అది ఎవరైనా చేయొచ్చు. ఒకటి గార్డెనింగ్, ఏ చెట్టు వాడిపోయినా నీళ్ళు పోయి, ఇది లైఫ్ లాంగ్ చనిపోయే వరకు చెయ్యి. రెండవది వంటలో ప్రయోగాలు చేస్తూ పో, రకరకాల రుచులు కనుక్కో. ఎవరి కోసం కాదు, నీ కోసం. నువ్వు తిను, 10 మందికి పెట్టు.
వాళ్ళ ఒపీనియన్స్ మీద ఆధారపడకు, నీకు తెలియాలి బాగుందా లేదు. ఇల్లంతా సర్తురా, ఇంటిని అసలు అద్భుతంగా మార్చు. ఇంటి కలర్స్, కాంబినేషన్స్, వస్తువులు, వాటి అరేంజ్మెంట్, వాటి సైజెస్, వాటి మీద గురించి. 4వది డూ యోగా. రోజు ఒక 10 hours మౌనంగా ఉంటా నిర్ణయించుకో. ఏమైనా మార్చకు దాన్ని, ఏదో దాన్ని పట్టుకో, వదిలిపెట్టకు కదా. ఫ్రిజిడిటీ అండ్ రిజిడిటీ కాదు, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్. ఒక గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. ప్రతి ఒక్కడు ఒక దాన్ని పట్టుకోవాల్సింది. ప్రకృతి నియమం ఇది ఆశ్రమాల్లో వచ్చే వండి క్రియేట్ చేసిన కాంకాక్టెడ్ ఫార్ములా కాదు. పూలు విరబూస్తూనే ఉన్నాయి. ఒక గులాబీ కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఒక్క మరుగుతూనే ఉంది. ఏ ఊర్లో కుక్కైనా మరుగుతూనే ఉంటుంది, ఏ ఊర్లో పిట్టైనా అరుస్తూనే ఉంటుంది. అవి అద్వైతంలో ఉన్నాయి కాబట్టి వాటికి ప్రగతి తెలియదు. మనం ద్వైతంలో ఉన్నాం కాబట్టి ప్రగతిని గుర్తించి తీరాలి. అదర్వైజ్ యూ లూజ్ ఇంట్రెస్ట్. మొనాట నీ వచ్చిందా, ఆసక్తి పీకింది, ఎక్స్పెక్టేషన్తో పని చేస్తున్నావా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నీ లైఫ్లోకి రాకపోతే ఆసక్తి పోయింది, ఖచ్చితంగా పోతుంది. ఇందులో ఇఫ్ అండ్ బట్స్ ఏమి లేవు. అట్లా కాకుండా నీ పనిని ఈ ప్రాపంచిక విషయాలకు లింక్ చేయకుండా నువ్వు దాన్ని ఫ్రెష్గా ఉంచావు, ఒక గులాబీలాగా. అండ్ యు ఆర్ ఎవాల్వింగ్. అందుకే ఎక్కడైతే నువ్వు ప్రపంచానికి లింక్ పెడతావో డెవలప్మెంట్, ప్రపంచానికి లింక్ పెట్టవో ఎవాల్వింగ్, వికసించడం, రెండిట్లోనూ ప్రగతి ఉంది. ఆ డెవలప్మెంటల్ గ్రోత్ అనేది కండిషనల్, ఎవాల్వింగ్ అనేది కండిషనల్ కాదు. ఒక అమ్మాయి ఎవాల్వ్ అవుతుంది, అది వేరే వాళ్ళని చూసి ఎవాల్వ్ అవుతుంది, తనంతకు తాను ఎవాల్వ్ అవుతుంది అమ్మాయి. అది ఎంత ఎవాల్వ్ అవ్వాలో అంత ఎవాల్వ్ అవుతుంది. అట్లా నీలో పని ఎంత ఎవాల్వ్ అవ్వాలో అంత ఎవాల్వ్ అయ్యేలా నువ్వు దాన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేయడం అనేది మెడిటేటివ్నెస్ యొక్క ఒకానొక అంతఃసూత్రం. ప్రకృతి నియమం అత్యంత దగ్గర దారి ధ్యానానికి, ఆత్మజ్ఞానానికి, జీవన్ముక్త స్థితి అంటే ఇదే. అంటే నువ్వు ఒక పనిలో లీనమయ్యి ఆ పనిని దేనికి లింక్ చేయని కారణంగా విముక్తిలో ఉన్నావు అన్నమాట. ఆ పనిని అన్నిటికీ లింక్ చేయడంతో ఇరుక్కుపోయి ఉన్నావు. సో సింపుల్, ఇందులో ఏమీ లేదు. టాటా, బై బాయ్.